అందరికి నమస్తే. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ మీడియా. యువతరం తమ్ముళ్ళు చూసినారు కదా. యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్కు అలవాటు అయిపోయింది. పొద్దుగాల లేచింది మొదలు నిద్రపోయే వరకు సెల్ ఫోన్ నామస్మరణే చేస్తున్నారు. కుదిరితే రీల్స్, వీలైతే చాటింగ్ అనే చందంగా ఒక స్మార్ట్ ఫోన్కు ఆ విధంగా అలవాటు పడిపోయినారు. సందర్భం ఏదైనా, ప్రదేశం ఏదైనా, మనం ఎక్కడ ఉన్నా రీల్స్, చాటింగ్తోనే పబ్బం గడిపేస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా యువత రీల్స్ చూస్తూ, చాటింగ్ చేస్తూ స్మార్ట్ ఫోన్కు బానిస అయిపోయి ఏదైతే మానసిక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రదేశం ఏదైనా, సందర్భం ఏదైనా రీల్స్ చూస్తూ, చాటింగ్ చేసేస్తూ యువత ఎక్కువగా ఫోన్లోనే మునిగి తేలుతున్నారు. ఏదైతే ఫోన్ చూడడం వల్ల స్క్రీన్ మీద కంటిన్యూగా మన కళ్ళు వాల్చడం ద్వారా మన మెదడు తర్వాత కళ్ళ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక మానసిక ఆరోగ్య సమస్యలు మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం. 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న యువత ఎక్కువగా ఈ రీల్స్ చూస్తూ, చాటింగ్ చేస్తూ, తర్వాత ఫోన్లో ఎక్కువగా వాడకం, స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల అనేకమైనటువంటి మెదడు సమస్యలు, కళ్ళ సమస్యలు, ఇక మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో 5,000 మొదలు 1,00,000, 2,00,000 వరకు అనేకమైనటువంటి స్మార్ట్ ఫోన్లు మనల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉంది. ఆ విధంగా 5,000 నుంచి 2,000 నుంచి 15 లక్ష 2 లక్షల వరకు మనల్ని ఆ విధంగా ఆకర్షణీయంగా మనల్ని ఆ స్మార్ట్ ఫోన్లు ఆకర్షించేస్తున్నాయి. ఆ స్మార్ట్ ఫోన్లు దేశంలో దగ్గరగా 95 నుంచి 100% వరకు స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నవారు ఉన్నారు. ఏదైతే అమెరికా, జపాన్, చైనా తయారు చేస్తున్నాయో, ప్రపంచంలో ఎక్కువగా తయారు చేస్తున్నాయో, ఉత్పత్తి చేస్తున్న దేశాలలోనే స్మార్ట్ ఫోన్ వినియోగం తక్కువగా ఉంటే, ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి మన భారతదేశం ఆ స్మార్ట్ ఫోన్ వినియోగంలో ఎక్కువగా ఉంది. మీరు మధ్యకాలంలో చూసినట్లయితే రీల్స్ చేస్తున్న వారు విపరీతంగా పెరిగిపోయినారు. ఇక రీల్స్ చూస్తూ మనం అనేకమైనటువంటి శారీరక సమస్యలను, తర్వాత అనారోగ్య సమస్యలను తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. ఇక కళ్ళ సమస్యలు, కళ్ళు తిరగడం, కళ్ళు ఎర్రబారిపోవడం, తర్వాత మెదడు సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇక చూడండి, అనేకమైనటువంటి స్మార్ట్ ఫోన్లు మనం ఆకర్షిస్తుంటే ఇక వాటిని మనం చూడడంలో ఎక్కువగా బిజీ లైఫ్లో ఆ స్మార్ట్ ఫోన్ చూడడం వల్ల ఎక్కువ అయిపోతున్నాం. ఇక మనం పొద్దుగాల లేచింది మొదలు నిద్రపోయే వరకు మనకు ఆ స్మార్ట్ ఫోనే ఏకంగా మన దినచర్య అయిపోయింది. ఇక సెల్ ఫోన్ లేకపోతే మనం ఉండలేనంతగా మనం ఆ విధంగా తయారైపోయినాం. ఎక్కువగా యువత 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వాడుతున్న యువత రీల్స్ అంటూ ఇంకా వివిధ రకాల మాధ్యమాల ద్వారా సెల్ ఫోన్స్ చూస్తున్న వారు ఎక్కువ అయిపోతున్నారు. ఏదైతే 10-12 గంటలు నిద్రపోవాల్సిన యువత 11 గంటలకే, 10 గంటలకే, 9 గంటలకే నిద్రపోవాల్సిన యువత ఆ విధంగా రీల్స్ చూస్తూ, స్క్రీన్ చూస్తూ 12 గంటల దాకా నిద్రపోకుండా ఉండి 9 గంటల దాకా లేకుండా యువత చాలా వరకు ఈ విధంగా వాళ్ళ అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇక కళ్ళు ఎర్రబారిపోవడం, తర్వాత కళ్ళు మసకబారిపోవడం, ఇక కళ్ళు తిరగడం, ఇక మెదడు సమస్యలు, ఇలా అనేక రకమైన సమస్యలు ఈ విధంగా స్క్రీన్ చూడడం ద్వారా వస్తున్నాయి. ఇక యువత
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. దేశాన్ని మార్చాల్సిన యువత, దేశాన్ని సమాజాన్ని మార్చాల్సిన యువత ఈ విధంగా రీల్స్ చూస్తూ సెల్ ఫోన్స్ వాడుతూ తర్వాత ఎక్కువగా సెల్ ఫోన్లోనే కాలక్షేపం చేస్తూ వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని పనంగా పెడుతున్నారు. వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని ఏకంగా సెల్ ఫోన్కు పనంగా పెట్టేస్తున్నారు. ఆ విధంగా టైం ఆ విధంగా గడిచిపోతుంది. మీరు చూడండి, ఎక్కువగా సెల్ ఫోన్స్లోనే మనం దాంతో గడిపేస్తున్నాం. ఆ విధంగా అనేక రకమైన సమస్యలు మీరు హాస్పిటల్కు నేను చెప్తున్న మాట కాదు, నిపుణులు పరిశోధకులు చెప్తున్న మాట ఇది. ఏకంగా చూడండి, 100 మంది హాస్పిటల్కి 100 మంది పోతే ఎక్కువగా ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా ఈ సెల్ ఫోన్ బారిన పడిన రోగులు మాత్రమే ఉన్నారని చెప్పేసి వైద్యులు చెప్పడం జరుగుతుంది. అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, తర్వాత కళ్ళు ఎర్రబారడం, తర్వాత మెదడు సమస్యలు, ఇక మానసిక సమస్యలు, ఇక ఆరోగ్య సమస్యలు, అనేక రకమైన సమస్యలు ఈ సెల్ ఫోన్ చూడడం ద్వారానే ఈ విధంగా యువత విడదారిన పడుతుంది. ఇక చూడండి, మీరు ఎక్కువగా ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ ఎవరు ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదు. ఏదైతే డబల్ మీనింగ్ మాటల్ని, వల్గర్ లాంగ్వేజ్ని, తర్వాత ఇంకొక వివిధ రకాలైన వాటి మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఈ ఒక రీల్స్ చూస్తుంటే ఏం రీల్ ఇట్లా ఉంది, కానీ ఆ విధంగా ఉండడం వలనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఆ విధంగా తయారైపోయి మన రీల్స్ని ఎక్కువగా అవే చూస్తున్నారు. అట్లా ఈ విధంగా యువతరం కూడా ఎక్కువ స్క్రీన్ చూస్తూ బాగా చెడిపోతున్నారు. వారు ఆరోగ్య సమస్యలు వారే కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ జీవితాన్ని ఏకంగా పనంగా పెట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు అయితే చిన్నపిల్లలు ఈ స్క్రీన్ చూడడం వల్ల, ఈ తెర చూడడం వల్ల ఏవైతే డిస్ప్లే ద్వారా వాళ్ళ మెదడులోకి వాళ్ళ కళ్ళల్లోకి అనేక రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి చిన్నపిల్లల్ని ఎక్కువగా సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంచితే అంత బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మెదడులోకి చొప్పించి ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టొద్దు. వాళ్ళ మెదడులను కనీసం వెతకకుండా తర్వాత వాళ్ళ మెదడు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అదేదైతే టాలెంట్ తగ్గిపోతుంది. మెదడు కూడా చాలా ప్రమాదం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎంత సెల్ ఫోన్ దూరంగా ఉంటే అంత మనం మంచిగా ఉంటాం. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి.